ఇది మంచి పద్ధతి కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు. మీరు నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు ఏదైతే పెంచరయ్య గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఎదురుదాడి ప్రజలు అసహించుకుంటారు, ప్రజలు ఏవగించుకుంటారు అని తెలియజేస్తూ దీన్ని ఎక్కడా కూడా రాజకీయ భేదంగా రాజకీయ వివాదంగా మేము చేయటం లేదు కాబట్టే ఖచ్చితంగా గంజాయి హత్యగా భావించాం. అంతేగాని మరో మాట మేము మాట్లాడాల. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కాకాని గోవర్ధన్ రెడ్డికి హితవు చెబుతూ ఈ రాష్ట్రంలో ఈ యొక్క గంజాయి అనేది విస్తృతంగా వచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి. ఈ రోజు మీ ప్రభుత్వంలో మీరు పొంచి పోషించిన ఈ యొక్క గంజాయి వట వృక్షాన్ని గంజాయి మాఫియాని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి లలిత గారు అందరి అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించండి, అన్ని రకాల కూడా ఈ గంజాయి బ్యాచ్ల మీద ఉక్కు పాదం మోపండి అని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రం అంతా గంజాయి మీద తీవ్రంగా ఉక్కు పాదం పోలీసులు మోపుతూ ఉన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు గురువింద సామెత గుర్తుకొస్తా ఉంది. కనీసం పరామర్శ కూడా రాలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ హత్యని రాజకీయ వివాదం చేయటం నిజంగా మీ యొక్క నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనులు ఈ రోజు ఆ యొక్క వటవృక్షం, ఆ యొక్క మాఫియా వటవృక్షాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తిగా నిర్మూలిస్తూ ఉంది. ఇకనైనా పద్ధతి మార్చుకోమని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు.